నమస్తే మిత్రులారా. గతంలో కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఏ సమస్యనైనా పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకి మేము ధర్నా చేస్తామని గానీ, లేదా మీ యొక్క కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పడం కానీ, లేదా చివరగా సమ్మె చేస్తామని చెప్పినా గానీ అధికారులు, మంత్రులు, ప్రభుత్వాలు స్పందించి వెంటనే చర్చలకు పిలిచేవారు. రండి చర్చిద్దాము అని చెప్పేసి పిలిచేటటువంటి వారు. కొన్ని సమస్యలను ఆయా శాఖల అధికారులు, మంత్రులు మాట్లాడి వాటి పరిష్కారం కోసం కృషి చేసేటటువంటి వారు. కానీ నేడు ఆ రకమైనటువంటి పరిస్థితి దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. మరి దీనికి గల కారణం మనం చూసినట్లయితే నాడు కార్మిక సంఘాలలో కానీ, ఉద్యోగ సంఘాలలో కానీ, ఉపాధ్యాయ సంఘాలలో కానీ ఎక్కువగా ప్రజలు పోరాడేటటువంటి సంఘాల వైపు ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఆ పోరాడేటటువంటి సంఘాలకి ఎంతటి శక్తి అంటే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలను గెలుపు ఓటములను డిసైడ్ చేసేటటువంటి శక్తి ఆ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకి ఉండేది. ప్రజలు మరి ఈరోజు పైరవీ సంఘాలకు నమ్ముకుంటా ఉన్నారు. అందుకు మనకు చక్కటి ఉదాహరణ గత ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయ నియోజకవర్గాల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారిని కాకుండా గతంలో ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా చాలామంది మేధావులను మనమంతా గెలిపించాము. ఒక సుధాకర్ రెడ్డి గారు కానీ, ఒక నాగేశ్వర్ సార్ కానీ, చుక్క రామయ్య కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, మరియు లక్ష్మణరావు గారు కానీ, దాచూరి రామరెడ్డి లాంటి వారిని ఎంతోమంది ఉపాధ్యాయ మేధావులను మనమంతా గెలిపించాము. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమంతా ఎవరిని గెలిపిస్తూ ఉన్నారు అంటే ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్పొరేటు ప్రైవేట్ స్కూళ్ళను పెట్టి నడిపిస్తున్నటువంటి వాళ్ళను ప్రభుత్వ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా మనమంతా ఈరోజు గెలిపిస్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చాయి అన్నది పోరాడేటటువంటి వారికన్నా పైరవి చేసేటటువంటి వారికే ఈ యొక్క కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వెంట ఈ యొక్క ప్రజలు నడుస్తూ ఉన్నారు. కావున మనము ఈ యొక్క సంఘాలు మనము బెదిరిస్తే బెదిరికోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు పిఆర్సీలైనా, డిఏలైనా, ఇంకొక సమస్య అయినా, ప్రమోషన్ అయినా, ట్రాన్స్ఫర్స్ అయినా, లేదా ఇంకే సమస్య అయినా అది 317 జీవో లాంటి ముఖ్యమైనటువంటి సమస్యలైనా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కావున సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణము మన లోపల ఉన్నటువంటి ఒక అలసత్వమే. మనకున్నటువంటి చిన్నమైనటువంటి ఈ యొక్క సమస్యల పరిష్కారం ప్రధానంగా చూపిస్తూ ఉమ్మడి సమస్యలైనటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలను మనము నిర్వీర్యం చేస్తూ ఉన్నాము. కావున ఇప్పటికైనా మన సమస్యలు పరిష్కారం కావాలి అంటే ఖచ్చితంగా పోరాడేటటువంటి కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు మన యొక్క మద్దతు అవసరం. అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ఈ యొక్క సంఘాలను పిలిచి మన సమస్యల పరిష్కారం పట్ల దృష్టి సారిస్తాయి. అంతే తప్ప మనం ఏదో పైరవి సంఘాలను నమ్ముకుంటే ఖచ్చితంగా మన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలిగా అక్కడే ఉంటాయని చెప్పేసి భావించవచ్చు మిత్రులారా.